హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ నవరాత్రులు అయితే జరుపుకుంటాం కదా, దాని గురించి మాట్లాడుకుందాము అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలో వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవీ నవరాత్రుల గురించి నేనైతే వీడియోస్ చేద్దామనుకుంటున్నాను. మనకి నవరాత్రులు 3వ తేదీ స్టార్ట్ అవుతున్నాయి కదా, ముందు రోజు 2వ తేదీ నుంచి అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టాలి, ఫస్ట్ డే అమ్మవారు ఏ రూపంలో వస్తుంది అలా చెప్పాలి అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నాకే తెలుసు అన్న ఉద్దేశంతో కాదు, నాకు తెలిసింది నేను చెప్పాలి అనుకుంటున్నా. తెలిసిన వారి కోసం నా ద్వారా ఇంకా కొంతమందికి తెలుస్తుందేమో అని ఉద్దేశంతో మాత్రమే ఏ రోజు ఏ ప్రసాదం ఎలా చేయాలి అన్నది చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో పెట్టాలనుకుంటున్నా. మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా 9 రోజులు నవరాత్రులు ఎంతమంది జరుపుకోవాలనుకుంటున్నారు, ఇంతకుముందు ఎంతమంది జరిపారు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ ఎవరికి తెలిసిన పద్ధతిలో వారు దేవిని అయితే కొలుస్తారు. చాలామంది నాకు తెలిసిన మట్టుకి ఉపవాసం చేసేవాళ్ళు, ఉపవాసం అని అంటే ఒక్క పూట మాత్రమే తినేవాళ్ళు చాలా వరకు నాకు తెలుసు. నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నా. తెలుసు అంటే ఒక పూటే తినేవాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనేది ఉండి ఉపవాసం చేసి ఈవినింగ్ 6 అయ్యేసరికి స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని మడితోనే ప్రసాదం చేసుకొని, ప్రసాదం అమ్మవారికి ఏదైతే నైవేద్యం చూపిస్తారో అదే తినాలి అనుకుంటారు, తింటారు. భూసేనం చేస్తారు 9 రోజులు. భూసేనం అని అంటే నేల మీద చాప వేసుకొని నిద్రించటం అనటం. ఇలా నాకు చిన్న చిన్న విషయాలు ఏవైతే తెలుసో అవి నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. తెలియని వాళ్ళు ఫాలో అవ్వచ్చు కదా అన్నట్టు. నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రసాదం చేసి ప్రసాదం వీడియోస్ అయితే పెడతాను. ముందు రోజే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అంటే ఫస్ట్ డే పెట్టేస్తాం కదా, నవరాత్రులు అక్టోబర్ 3న స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ రోజు ఈవినింగ్ 6కే నేను ప్రసాదం వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ రోజు ఏం పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోలో చెప్తాను. మీరేమంటారు? అలాగే ఈ వీడియో ఎందుకు చేశానంటే, దేవుని గురించి పెట్టేటప్పుడు వేరే ఏదో వీడియో తీసి కంటెంట్ ఎందుకు పెట్టాలి అన్నట్టు ఇంట్లో నిత్య పూజది వీడియో అయితే తీసి పెట్టాను అంతే. ఇందులో నేను అన్ని వీడియోస్ అయితే యాడ్ చేయలే, నేను ఎలా చేసుకుంటాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.